10 ఏళ్లలో తానే పీసీసీ చీఫ్ అవుతానని, ఆ తర్వాత సీఎం కూడా అవుతానన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ ఎంపికపై మల్లగుల్లాల పడుతున్న వేళ జగ్గారెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. పీసీసీ పదవి ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. గాంధీ భవన్లో తనకు అటెండర్ పదవి ఇచ్చినా తప్పకుండా చేస్తానన్నారు. పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ ఏం చెబితే అది చేస్తానన్నారు. అలాగే తాను ఢిల్లీలో పైరవీలు చేయడం లేదన్నారు. పీసీసీ ఎవరైనా పాలన బాగానే ఉంటుందన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వాళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గానే ఉంటది. అది దాన్నే జగ్గారెడ్డి ఫాలో అవుతాడు. పిసిసి వాళ్ళు ఎవరిని ఇచ్చినా, గతంలో రేవంత్ రెడ్డి గారిని పిసిసి ఇచ్చారు. ఇయ్యంగానే రేవంత్ రెడ్డి ఫాలో అవ్వలేము. ఇప్పుడు ఎవరిని ఇచ్చినా అదే ఫాలో అవుతాం. నేను హైదరాబాద్లోనే ఉన్నా, నేనైతే పైరో చేస్తలేదు. గాంధీ భవన్ లో అటెండర్ పోస్ట్ ఇచ్చినా చేస్తలేదు. అది పెట్టుకోండి, అర్థమైందా? ఇది సీరియస్, నేనేమి మీకు జోక్ చేస్తలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, జగ్గారెడ్డి ఒక 2 నెలలు గాంధీ భవన్ అటెండర్ గా డ్యూటీ చేయాలంటే కూడా చేస్తారు. 10 ఇంకుంది కదా నాకు, నా వయసు 58, 10 ఏళ్ళు అన్నా కూడా ఇంకొక 68 దాకా 10 ఏళ్ళ టార్గెట్. ఈ 10 ఏళ్లలో నేను ఖచ్చితంగా పిసిసి ఎప్పుడోసారి అవుతా, ఒకసారి ముఖ్యమంత్రి కూడా అవుతా. ఏది 10 ఏళ్ల లోపు. 23 దసరా రోజు మా సంగారెడ్డి దసరా రోజు గంజి మైదానంలో చెప్పిన, రానున్న 10 ఏళ్ల లోపు కాంగ్రెస్ పార్టీ